పక్షుల గ్రామంలో చిచ్చుకాకి కొత్తగా పానీపూరి వ్యాపారం మొదలుపెట్టింది. ఊరి మధ్యలో ఒక అందమైన బండి పెట్టి అందులో కరకరలాడే పూరీలు, గుమగుమలాడే బఠానీ కూర, పుల్లటి పాని, తీయటి పాని అన్నీ శుభ్రంగా పేర్చిపెట్టింది. మొదటి రోజు నుండే ఊరి పక్షులన్నీ ఆమె బండి దగ్గరికి క్యూ కట్టాయి. రండి రండి, చిచ్చుకాకి స్పెషల్ పానీపూరి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు. లోసి గారు, మీకు తీపి పానీ కావాలా లేక పుల్లటి పానీ కావాలా? లూసీ పౌరం పూరి నోట్లో పెట్టుకుని ఆస్వాదిస్తూ, అబ్బా చిచ్చు, నువ్వు ఏ వ్యాపారం చేసినా అందులో ఒక అద్భుతం ఉంటుంది. నాకైతే కొంచెం కారం కొంచెం పులుపు కలిపి ఇవ్వు. ఈ సాయంత్రం చల్లటి గాలికి నీ పానీపూరి తింటుంటే ప్రాణం లేచేస్తుంది. మహిగ్రద్ద పక్కనే నిలబడి తింటూ, ఆ అవును లూసీ, మన ఊరిలో ఇలాంటి సిటీ స్టైల్ ఫుడ్ దొరుకుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. చిచ్చు, నీ చేతి వాటం భలే ఉంది. నాకింకో ప్లేట్ కట్టేయ్. చిచ్చుకాకి సంతోషంగా, థ్యాంక్ యూ మహి గారు, మీ అందరికి నచ్చడమే నాకు కావాలి. ఇక అదే సమయానికి కాలేజ్ నుండి వచ్చిన బుజ్జి పిచ్చుక బన్ను చిలుకలను తీసుకుని చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి అక్కడికొస్తాడు. చిన్నుకాకి ఉత్సాహంగా, అమ్మో చూడు, నేనెవరిని తీసుకొని వచ్చాను. మన బుజ్జి బన్నులకు కూడా నీ పానీపూరి టేస్ట్ చూపిద్దామని తీసుకొని వచ్చాను. వాళ్ళకి మంచి కారం పానీపూరి ఒక ప్లేట్ ఇవ్వు. చిచ్చుకాకి ప్రేమగా, అరే రండి పిల్లలు, కాలేజీ నుండి వస్తున్నట్టున్నారు, బాగా అలసిపోయి ఉంటారు. ఇదిగోండి స్పెషల్ పూరీలు, ఇప్పుడే వేస్తాను అని వేడివేడిగా పానీపూరి ఇస్తుంది. బుజ్జి పిచ్చుక ఒక పూరి తిని ఆనందంగా కళ్ళు పెద్దవి చేసి, వావ్, చిచ్చు ఆంటీ, ఇది చాలా చాలా బాగుంది ఆంటీ. సిటీలో కాలేజ్ దగ్గర దొరికే పానీపూరి కంటే మీదే బెస్ట్. ఆ పానీలో ఉన్న మసాలా కాటికి నా అలసటంతా ఎగిరిపోయింది. బన్ను చిలుక వేగంగా తింటూ, అవునంటే పూరి కూడా భలే కరకరలాడుతోంది. బఠానీ కూర కూడా సూపర్ గా ఉడికింది. మీరు నిజంగా గ్రేట్ ఆంటీ. మీ బిజినెస్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం. చిచ్చుకాకి నవ్వుతూ, థ్యాంక్ యూ రబ్బన్నగా, మీకు నచ్చినంత తినండి, డబ్బులు ఇవ్వాల్సిన పనే లేదు. మీరంతా నా పిల్లల లాంటి వాళ్ళే కదా. రోజు కాలేజీ అయిపోగానే ఇక్కడికే వచ్చి తిని వెళ్ళండి. థ్యాంక్ యూ ఆంటీ, రేపు మళ్ళీ వస్తాము. ఆ రోజు ముగ్గురు హాయిగా పానీపూరి తిని కబుర్లు చెప్పుకుంటూ ఇళ్లకు వెళ్లిపోతారు. ఇక మరుసటి రోజు సాయంత్రం కూడా బుజ్జి బన్ను పానీపూరి బండి దగ్గరికి వస్తారు. చిచ్చుకాకి ఎంతో ప్రేమగా వాళ్ళకి పానీపూరి ఇస్తుంది. కాని ఈసారి వాళ్ళు పానీపూరి నోట్లో పెట్టుకోగానే ముఖాలు చిట్లిస్తారు. బుజ్జి పిచ్చుక ముఖం పక్కకు తిప్పుకుంటూ, ఏంటంటే ఇది నిన్న ఉన్నట్లు లేదు, టేస్ట్ ఏదో తేడాగా ఉంది. పానీలో అస్సలు మసాలా లేదు, నీళ్లు నీళ్లుగా ఉంది. బన్ను చిలుక పూరి కింద పడేసి, అవునంటే ఈ రోజు బఠానీ కూర కూడా అస్సలు బాలేదు. పూరి కూడా మెత్తబడిపోయింది. నిన్న బాగానే చేశారు, ఈ రోజేమైందంటే పానీపూరి అస్సలు బాలేదు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా కంగారు పడుతూ, అదేంటి పిల్లలు, ఇందాకే లోసి గారు మహి గారు తిని చాలా బాగుంది అన్నారు. నిన్నట్లాగే అన్ని కరెక్ట్ కొలతలతోనే వేశానే. ఆయన నీకు నచ్చలేదంటే నాదే ఏదో తప్పయి ఉంటుంది. మళ్ళీ రేపు కొంచెం మార్చి చేస్తాండి, రేపొచ్చి తినండి. సరే ఆంటీ, రేపైనా కొంచెం బాగా చెయ్యండి. చిచ్చుకాకి రాత్రంతా ఆలోచిస్తుంది. బహుశా పిల్లలకి కారం ఇష్టం లేదేమో, అందుకే తేడాగా ఉంది అన్నారేమో అని అనుకుంటుంది. ఇక మరుసటి రోజు పానీలో కొంచెం తీపి ఎక్కువ వేసి స్వీట్ పానీ పూరి తయారు చేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బుజ్జి పన్ను వస్తారు. చిచ్చుకాకి ఆశగా, రండి పిల్లలు, ఈ రోజు మీకోసం స్పెషల్ గా పానీలో కొంచెం తీపి కలిపాను. నిన్నటి కంటే చాలా బాగుంటుంది, ఒకసారి రుచి చూడండి. బుజ్జి పిచ్చుక తిని వెంటనే ఉమ్మేస్తూ, చిచ్చి, ఏంటంటే ఇది పానీపూరి అంటే ఎవరైనా తీగ చేస్తారా? ఇది పాయసం లాగా ఉంది, అసలు తినలేకపోతున్నాను. మీకు అసలు పానీపూరి చేయడమే రాదాంటీ? బన్ను చిలుక విసుక్కుంటూ, అవునండి, మేమేదో మొదటి రోజు బాగుంది కదా అని వస్తే మీరు రోజు రోజుకు ఎంత చెత్తగా చేస్తున్నారు. ఇలా అయితే మీ బండి దగ్గరకు ఎవరు రారు. పటబుజ్జి, మనం వెళ్ళిపోదాం. వాళ్ళలా కోపంగా వెళ్లిపోతారు. చిచ్చుకాకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇలా వారం రోజుల పాటు చిచ్చుకాకి ఎన్ని రకాలుగా చేసినా బుజ్జి మరియు పన్ను ఏదో ఒక వంక పెట్టి పానీపూరి బాలేదని ఆమెను తిట్టి వెళ్లిపోతారు. చిచ్చుకాకి తనలో తాను ఏడుస్తూ, ఏంటి నాకి కర్మ, ఊళ్ళో అందరూ నేను చేసే పానీపూరి అద్భుతంగా ఉందంటున్నారు, కానీ ఈ ఒక్క పిల్లలకు మాత్రమే ఎందుకు నచ్చడం లేదు. వీళ్ళు నా వంట బాలేదని అంటుంటే నాకేదో భయంగా ఉంది. నిజంగానే నాకు పానీపూరి చేయడం రాదా? నేను ఈ వ్యాపారం చేయలేనా?
నా వల్ల కావడం లేదు. నాకు చాలా బాధగా ఉంది. రేపటి నుండి నేను ఈ బండి పెట్టను. ఇక ఆ మరుసటి రోజు సాయంత్రం అవుతుంది. చిచ్చుకాకి తన పానీపూరి బండి తీయదు. ఇంట్లోని సోఫాలో దిగులుగా కూర్చుంటుంది. కాలేజీ నుండి వచ్చిన చిన్నుకాకి ఊరి మధ్యలో తన తల్లి బండి లేకపోవడం చూసి షాక్ అవుతాడు. కంగారుగా ఇంటికి వెళ్తున్న దారిలో ఒక చెట్టు కింద బుజ్జి పిచ్చుక బన్ను చిలుక కూర్చొని మాట్లాడుకోవడం చూసి ఆగుతాడు. వాళ్ళు అటూ ఇటూ చూసుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుతూ, చూసావరా పండుగ, ఈ రోజు చిచ్చు ఆంటీ పానీపూరి బండి తీయనే లేదు. మన ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది కదా. బన్ను చిలుక నవ్వుతూ, అవును బజ్జే, మనం అనుకున్నట్లుగానే ఆంటీ వ్యాపారం మూసేలా చేశాము. రోజు వెళ్లి ఏదో ఒక వంక పెట్టి ఆవిడ వంట చెత్తగా ఉందని మనమిద్దరం నాటకాలు ఆడేసరికి ఆవిడ నిజంగానే భయపడిపోయి బండి మూసేసింది. భలే చేశాం మనం. అంతేనా మరి? ఆవిడకు రోజు రోజుకు డబ్బు ఎక్కువైపోతుంది. ఊర్లో అందరూ ఆవిడ బండి దగ్గరే తింటున్నారు. ఆవిడ ఎదుగుదల చూస్తుంటే నాకే మండిపోతుంది. ఇప్పుడు చూడు, బిజినెస్ ఆపేసి ఇంట్లో కూర్చుంది. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళ మాటలు చెట్టు వెనకాల నిలబడి విన్న చిన్నుకాకి గుండె బద్దలవుతుంది. ఆ పిల్లలు కావాలనే తన తల్లి మీద కుట్ర చేశారని, వాళ్ళకి తన తల్లి ఎదుగుదల నచ్చకే ఇలా నాటకాలాడారని అర్థమవుతుంది. వాళ్ళ మీద తీవ్రమైన కోపం వచ్చినా తన కోపాన్ని అదుపులో పెట్టుకుని నేరుగా ఇంట్లో సోఫాలో ఏడుస్తూ కూర్చున్న చిచ్చుకాకి దగ్గరికి వెళ్తాడు. అమ్మో, ఏడవకు. నువ్వు చేసిన వంటలో ఎలాంటి లోపము లేదు. ఆ బుజ్జి పన్ను కావాలని నీ దగ్గర నాటకాలాడారు. నీ బిజినెస్ మోయించాలని వాళ్ళు అబద్ధాలు చెప్పారు. వాళ్ళు చెట్టు కింద మాట్లాడుకుంటుంటే నేనే స్వయంగా విన్నాను. వాళ్ళకి మన ఎదుగుదల చూసి కుళ్ళు పుట్టి ఇలా చేశారమ్మా. చిచ్చుకాకి షాక్ అయ్యి కళ్ళు తుడుచుకుంటూ, ఏమిటి, ఆ పిల్లలు అలా చేశారా? నేను వాళ్ళకి ఎంత ప్రేమగా పెట్టానురా. నాకు డబ్బుల కంటే వాళ్ళ సంతోషమే ముఖ్యమా అని అనుకున్నాను. వాళ్ళ నోటికి రుచిగా ఉండాలని నేను రాత్రింబవళ్ళు ఎన్ని కష్టాలు పడ్డానో, అలాంటిది వాళ్ళు నా మీద కుట్ర చేశారా? చిన్నుకాకి కోపంగా, అవునమ్మా, వాళ్ళు డిగ్రీలు చదివి కూడా ఇంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు. మనం వాళ్ళని వదలకూడదమ్మా. వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాలి. చిచ్చుకాకి కాసేపు మౌనంగా ఉండి అకస్మాత్తుగా నవ్వి, అవునరా చిన్నగా, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళకి నా వంట రుచి చూపించాల్సిన సమయం వచ్చింది. రేపు సాయంత్రం నేను మళ్ళీ పానీపూరి బండి తీస్తాను. వాళ్ళు ఖచ్చితంగా నా బండి మూత పడిందో లేదో చూడడానికని వస్తారు. అప్పుడు వాళ్ళకి నేనేంటో చూపిస్తాను. నువ్వు వెళ్ళి మీ తుని ఆంటీ, చోటు ఆంటీలను రేపు సాయంత్రం మన బండి దగ్గర దాక్కోమని చెప్పు. నేను చెప్పేదాకా బయటికి రావద్దని చెప్పు. సరేనమ్మా, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి చెబుతాను. ఇక మరుసటి రోజు సాయంత్రం పక్షుల గ్రామంలో చిచ్చుకాకి మళ్లీ ఉత్సాహంగా పానీపూరి బండి తీస్తుంది. చుట్టూ జనాలు వస్తూ ఉంటారు. దూరం నుండి బండిని చూసిన బుజ్జి, బన్ను షాక్ అవుతారు. బుజ్జి పిచ్చుక కంగారుగా, అరే పండుగ, అదేంటి నిన్న మానేసిన చిచ్చు ఆంటీ ఈ రోజు మళ్ళీ బండి తీసింది? మన ప్లాన్ ఫెయిల్ అయిందా ఏంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదురా బుజ్జిగా. పద, మళ్ళీ అక్కడికెళ్ళి ఈ రోజు వంట మరింత చెత్తగా ఉందని గట్టిగా అరుద్దాం. అప్పుడు పరువు పోయి శాశ్వతంగా మూసేస్తుంది. పద. అలా ఇద్దరూ కలిసి చిచ్చుకాకి బండి దగ్గరికి వెళ్తారు. అప్పటికే అక్కడ చిన్నుకాకి కూడా నిలబడి ఉంటాడు. తుని పిచ్చుక, చోటు చిలుకలు బండి వెనకాల ఉన్న పెద్ద చెట్టు చాటున దాక్కునుంటారు. బుజ్జి పిచ్చుక వెటకారంగా నవ్వుతూ, ఏంటి చిచ్చు ఆంటీ, వ్యాపారం మూసేస్తారని అనుకున్నాం, మళ్ళీ బండి తీశారు. ఈ రోజైనా పానీపూరి సరిగ్గా చేశారా లేదా? చిచ్చుకాకి నవ్వుతూ అమాయకంగా నటిస్తూ, అరే పిల్లలు, రండి రండి, మీకోసం నేను రాత్రంతా ఆలోచించి ఒక కొత్త రకం పానీ కనిపెట్టాను. మీరు మన స్వీట్ పానీ బాలేదన్నా అన్నారు కదా, అందుకే ఈ రోజు కొంచెం స్పెషల్ గా కారం పానీ చేశాను. ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది కూడా తినండి. చిచ్చుకాకి 2 ప్లేట్లలో పూరీలు పెట్టి అందులో ముందుగానే సిద్ధం చేసుకున్న ఒక ఎర్రటి నీళ్లను పోసి వాళ్ళకిస్తుంది. ఆ నీళ్లు మామూలు పానీ కాదు. ఊరికి కారం కోసం చిచ్చుకాకి ఏకంగా ఎర్ర మిరపకాయలు గుజ్జు కలిపిన భయంకరమైన కారం నీళ్లు. బుజ్జి పన్ను ఆ పూరీలను తీసుకుని ఒకేసారి నోట్లో పెట్టుకుని నములుతారు. మొదటి 2 పూరీలు తినేదాకా వాళ్ళకి ఏమీ అనిపించదు. వాళ్ళు మనసులో ఈ రోజు కూడా బాలేదని తిడదామని అనుకుంటారు. కానీ 3వ పూరి నోట్లోకి వెళ్ళగానే వాళ్ళ పరిస్థితి మారిపోతుంది. ఎర్ర మిరపకాయల కారం ఒక్కసారిగా వాళ్ళ నాలుకను, గొంతును కాల్చేయడం మొదలు పెడుతుంది. బుజ్జి పిచ్చుక కళ్ళు ఎర్రపడి కన్నీళ్లు కారుతూ గట్టిగా అరుస్తూ, అమ్మా, మండిపోతుంది, నాలుగు కాలిపోతుంది. ఏంటంటే ఇది ఇంత కారంగా ఉందేంటి?
బన్ను చిలుక ముక్కు వెంబడి నీళ్లు కారుతూ ఉండగా ఎగురుతూ, బాబాయ్ చచ్చిపోతున్నాను. గొంతులో ఎవరో మంట పెట్టినట్లుంది. చెవుల్లో నుంచి పొగలొస్తున్నాయి. ఆంటీ మీరు ఇందులో ఏం వేశారు? విషం కలిపారా ఏంటి? చిచ్చుకాకి నవ్వుతూ చేతులు కట్టుకొని, విషం కాదమ్మా, మీరే కదా రోజు వచ్చి కారం లేదు, పులుపు లేదు, స్వీట్ బాగాలేదు అని నా ప్రాణాలు తీశారు. అందుకే ఈ రోజు మీకోసం స్పెషల్ గా కేవలం ఎర్రమిరపకాయలు రుబ్బి పానీపూరి చేశాను. ఏంటి అద్భుతంగా ఉందా టేస్ట్? బుజ్జి పిచ్చుక ప్రాణం పోతున్నట్లు ఏడుస్తూ, వద్దాంటీ ప్లీజ్, మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మంచినీళ్ళు ఇవ్వండి ఆంటీ, మంచినీళ్ళు. చిచ్చుకాకి వెటకారంగా, అయ్యా మంచినీళ్ళు అయిపోయాయి బుజ్జి, ఒక్క చుక్క కూడా లేదు. చిన్న ఒరే చిన్నగా దయచేసి ఎక్కడి నుండైనా నీళ్లు తీసుకురారా, నా కడుపు కాలిపోతుంది, నేను బతకను. సరిగ్గా అప్పుడే చిన్నుకాకి తన చేతిలో 2 చల్లటి బాదం మిల్క్ బాటిల్స్ పట్టుకుని వాళ్ళ ముందుకొస్తాడు. వాళ్ళ బాటిల్స్ లాక్కోడానికని వెళ్తాడు. కానీ చిన్ను వెనక్కి తగ్గుతాడు. ఆగు బుజ్జి, ఆగు బన్ను, నేను బాదం మిల్క్ ఇస్తాను. మీ మంట తగ్గుతుంది. కానీ అంతకంటే ముందు మీరు ఒక నిజం చెప్పాలి. అసలు మా అమ్మ వ్యాపారాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఆమె బండి మూసేలా ఎందుకు కుట్ర పన్నారు? నిజం చెబితేనే ఈ బాదం మిల్క్ ఇస్తారు, లేకపోతే ఆ మంటతోనే చచ్చిపోండి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ తట్టుకోలేక, చెప్తాండ్రా, అన్ని చెప్తాను, ప్లీజ్ ముంద పాలిపో. చిన్నుకాకి వాళ్ళకి బాదం మిల్క్ ఇస్తాడు. వాళ్ళ పాలు గటగట తాగేసి కొద్దిగా ఊపిరి పీల్చుకుని కింద కూర్చుంటారు. బన్ను చిలుక తల దించుకొని ఏడుస్తూ, మమ్మల్ని క్షమించరా చిన్నగా, క్షమించండి ఆంటీ. మేమే కావాలని మీ బండి మోయించాలని నాటకాలాడాం. మీ పానీపూరి ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. కానీ 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 మాకు మీ ఎదుగుదల చూసి కొల్లు పుట్టింది. బుజ్జి పిచ్చుక కన్నీళ్లతో, అవునా ఆంటీ, ఒకప్పుడు మీరు మా అమ్మతోని పన్ను వాళ్ళ అమ్మ చోటు మీ ముగ్గురు కలిసి పొలాల్లో కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. ముగ్గురు సమానంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఈ పానీపూరి వ్యాపారం పెట్టి రోజుకు వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. మీ హోదా పెరిగిపోయింది. కానీ మా అమ్మలు మాత్రం ఇంకా ఆ కూలి పనులే చేస్తున్నారు. వాళ్ళకన్నా మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటే మేము తట్టుకోలేకపోయాము. అందుకే మీ వ్యాపారం ముగించి మిమ్మల్ని మళ్ళీ మా అమ్మల స్థాయికి తీసుకురావాలని ఈ కుట్ర చేశాము. వాళ్ళ మాటలు వినగానే చెట్టు వెనకాల దాక్కున్న తుని పిచ్చుక చోటు చిలుకలు ఆవేశంగా బయటకొస్తారు. వాళ్ళ కళ్ళల్లో కోపం, బాధ రెండు ఉంటాయి. తుని పిచ్చుక కోపంగా బుజ్జి చెంప మీద లాగి పెట్టి కొడుతూ, ఛీ, ఎంత నీచంగా ఆలోచించావే నువ్వు? నిన్ను చదివించింది పక్క వాళ్ళ మీద ఏడవడానికా? చోటు చిలుక బన్నుని చెవి పట్టి లాగుతూ, సిగ్గుండాలిరా మీకు? ఆ చిచ్చు అంటే డబ్బులు సంపాదిస్తే మీకేంట్రా కష్టం? ఒకరు కష్టపడి పైకి ఎదుగుతుంటే వాళ్ళని చూసి మనం కూడా పైకి ఎదగాలని స్ఫూర్తి పొందాలి, కానీ వాళ్ళని తొక్కి కింద పడేయాలని అనుకుంటారా? ఇదేనా నేను మీకు నేర్పిన బుద్ధి? బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా మీరు కష్టపడుతుంటే చూడలేక. తుని పిచ్చుక మధ్యలోనే ఆపుతూ, నోరుమొయ్, మేము కష్టపడుతున్నామని నీకు బాధగా ఉంటే నువ్వు కష్టపడి ఉద్యోగం తెచ్చుకుని మమ్మల్ని పోషించాలి. అంతేకాని మా కష్టాన్ని అడ్డం పెట్టుకుని చిచ్చు మీద కుట్ర చేస్తావా? అసలు నీకు ఒక నిజం తెలుసా? మొన్న నువ్వు కాలేజీ ఫీజు కట్టడానికి 50,000 రూపాయలు కావాలంటే నా దగ్గర డబ్బులు లేక నేను ఏడుస్తుంటే ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా? ఇదే చిచ్చుకాకి తన వ్యాపారంలో వచ్చిన లాభాల నుండి ఒక్క మాట కూడా అడగకుండా నీ ఫీజు కట్టింది. అవునరా బన్ను, మొన్న నీకు టైఫాయిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టింది ఈ చిచ్చుకాకి ఆంటీని. ఆమె దగ్గర డబ్బులు పెరిగాయని ఆమె మనసు ఎప్పుడు మారలేదురా. తను ఎంత ఎదిగినా మా స్నేహం అలాగే ఉంది. మీ ముగ్గురు ప్రాణ స్నేహితులం. కానీ మీరు మీ కుళ్ళబుద్ధితో మా స్నేహాన్ని విడదీయాలని చూశారు. బుజ్జి పన్నులకు అప్పుడు అసలు నిజం తెలుస్తుంది. చిచ్చుకాకి తమ పట్ల చూపించిన ప్రేమ, చేసిన సాయం తలచుకుని వాళ్ళకి ఎక్కడలేని సిగ్గు, పశ్చాత్తాపం కలుగుతుంది. వాళ్ళు వెంటనే వెళ్లి చిచ్చుకాకి కాళ్ళ మీద పడతారు. బుజ్జి పిచ్చుక బోరున ఏడుస్తూ, మమ్మల్ని క్షమించండి ఆంటీ. మీ మనసంటే గొప్పదో మాకు తెలియక చాలా పెద్ద తప్పు చేశాము. డబ్బులు మనుషుల మధ్య దూరం పెట్టాయని అనుకున్నాము. కానీ మీ స్నేహం ముందు ఆ డబ్బు చిన్నపోయింది. అవునంటే మీరు మాకు ఫీజులు కట్టి మా ప్రాణాలు కాపాడితే మేము మీ కడుపు కొట్టాలని చూసాం. మా చదువు కన్నా మీ స్నేహమే చాలా గొప్పది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యము. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. చిచ్చుకాకి నవ్వుతూ వాళ్ళని పైకి లేపి కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకండి పిల్లలు, మీరు తప్పు తెలుసుకున్నారు కదా, అదే 10,000. మీకు ఒక చిన్న పాఠం చెప్పాలని ఆ ఎర్ర మిరపకాయల కారం పూరి తినిపించాను. కోపం వదిలేయండి. మీరంతా నా పిల్లల లాంటి వాళ్ళు. మనమంతా ఒకటే కుటుంబం. చిన్నుకాకి నవ్వుతూ, ఇక్కడైనా ఈ కుళ్ళు బుద్ధులు మానేసి మా అమ్మ చేసి పానీపూరి ప్రశాంతంగా తినండ్రా.
అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుకుంటారు. తుని పిచ్చుక చోటు చిలుకలు చిచ్చుకాకిని ఆనందంగా హత్తుకుంటారు. ఆ రోజు నుండి పుచ్చి పన్నులు తమ తప్పును తెలుసుకుని ఇతరుల ఎదుగుదలను చూసి సంతోషించడం నేర్చుకుంటారు. రోజు సాయంత్రం అందరూ కలిసి చిచ్చుకాకి పానీపూరి బండి దగ్గర ఎంతో సంతోషంగా పానీపూరి తింటూ తమ పాత కబుర్లు చెప్పుకుంటూ ఆ ఊరిలో అత్యంత ఆనందంగా జీవిస్తారు. తుని పిచ్చుక చోటు చిలుక రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పక్కనే పన్ను చిలుక ఒక పెద్ద మామిడికాయ ముక్కను కొరుక్కుంటూ ఆస్వాదిస్తున్నాడు. ఏమీ చోటు, ఈ సంవత్సరం మామిడికాయలు భలే పుల్లగా ఉన్నాయి కదా. నిన్న నేను పెట్టిన ఆవకాయ పచ్చడి రంగు చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ కలుపుకుని తింటుంటే అబ్బబ్బబ్బా స్వర్గమే. అవును తుని, మా పన్నుగాడు నిన్న ఒక్కడే సగం జాడి ఆవకాయ లాగించేశాడు. రోజు అదే పచ్చడి అన్నం తింటున్నాడు. ఎండాకాలంలో ఆవకాయ అన్నం మించిన ఫుడ్ ఇంకేముంటుంది చెప్పు. అసలు ఆ ఆవకాయ ముక్క పంటి కింద పడుతుంటే వచ్చే కిక్కే వేరు. బన్ను చిలుక లొట్టలేసుకుంటూ, అవును మమ్మీ, నిన్న ఆంటీ ఇచ్చిన ఆవకాయలో ఆవపిండి కొంచెం ఘాటుగా తగిలింది, కానీ నెయ్యి వేయగానే అమృతంలాగా మారిపోయింది. ఈ సమ్మర్ మొత్తం నేను ఆవకాయ మీద బతికేస్తాను. నాకిక చికెన్ వద్దు, మటన్ వద్దు. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి ఒక పెద్ద ఇంగ్లీష్ కుకింగ్ బుక్ పట్టుకొని ఒక 5 స్టార్ హోటల్ చెఫ్ లాగా స్టైల్ గా నడుచుకుంటూ వచ్చింది. హలో పల్లెటూరి పక్షులారా, ఏంటి పొద్దున్నే అదే పాత సోది? ఎప్పుడు చూసిన ఆవకాయ, వేడన్నం, నెయ్యి అవేనా? వినడానికి చాలా పోరుగా ఉంది. మీ టేస్టులు ఎప్పటికీ మారవా? ప్రపంచం ఎక్కడికి పోతుంది? మీరింకా ఆ జాడీలు పట్టుకుని వేలాడుతున్నారా? ఆవకాయ అన్నం బోరు కొట్టడం ఏంటి చిచ్చు? అది మన సాంప్రదాయం. ఎండాకాలం అంటేనే ఆవకాయ. నువ్వు మాత్రం ఏం తింటున్నావు? అమెరికా ఆపిల్స్ తింటున్నావా? నిన్న కిరాణా కొట్టులో 6 కిలో వంకాయలు బేరమాడుతూ కనిపించావు కదా. చిచ్చుకాకి ముఖం కవర్ చేసుకుంటూ, అది నిన్నతోనే. ఈ రోజు నా టేస్ట్ మారిపోయింది. నా టేస్ట్ ఎప్పుడు ఇంటర్నేషనల్ గా ఉంటుంది. ఈ సంవత్సరం నేను మన ఊరి ఆవకాయతో ఒక ఫ్యూజన్ ఫుడ్ కనిపెట్టాను. మన ఊర్లో ఎవరూ తినని, కలలో కూడా ఊహించని ఒక కొత్త వంటకం చేయబోతున్నాను. ఫ్యూజన్ ఫుడ్ అంటే ఆవకాయలు పంచదార కలుపుతావా ఏంటి చిచ్చు? ఈ ప్రయోగాలన్నీ ఇలాగే ఉంటాయిలే. మొన్న టొమాటో కూరలో హార్లిక్స్ కలిపి పెడితే మా చిన్నుగాడు వారం రోజులు మోషన్స్ తో హాస్పిటల్లో ఉన్నాడు. పంచదార కాదు చూడు. నా వంటకాల గురించి కామెంట్ చేసే అర్హత మీకు లేదు. ఈ రోజు మధ్యాహ్నం మా ఇంట్లో మీ అందరికి స్పెషల్ పార్టీ. నేను మీకు వండి పెట్టబోయే ఆ వింత వంటకం పేరు ఆవకాయ దమ్ బిర్యానీ. విన్నారా ఎప్పుడైనా ఈ పేరు? ఆ పేరు వినగానే తుని చోటు ఇద్దరూ షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. బన్నుగాడి చేతిలో ఉన్న మామిడికాయ ముక్క కింద పడిపోయింది. అంటే ఏంటంటే ఆ పేరు? ఆవకాయకి బిర్యానీకి ముడిపెట్టారా? ఇది ఎక్కడైనా ఉందా, లేక మీ సొంత పైత్యమా? ఏంటి, ఆవకాయ బిర్యానీనా? బిర్యానీలో ఎవరైనా పచ్చడి వేసి దమ్ చేస్తారా చిచ్చు? పిచ్చి పట్టిందా నీకు? బిర్యానీ ఆకు వేయాల్సిన చోట మామిడికాయ ఆకు వేస్తావా ఏంటి? అదే నా టాలెంట్తోనే. ఆ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎవరైనా చేస్తారు. దానికి ఒక కిక్కే లేదు. కానీ ఆవకాయ పచ్చడిని మంచి ఇండియా గేట్ బాస్మతి రైస్ లో వేసి పుదీనా, కొత్తిమీర దంచి దమ్ చేస్తే ఆహా, ఆ పులుపు, ఆ గుంటూరు కారం, ఆ బిర్యానీ మసాలా అన్ని కలిపి నాలుగు మీద డాన్స్ వేస్తాయి. మధ్యాహ్నం కరెక్ట్ గా 2 గంటలకి మా ఇంటికి రండి. టేస్ట్ చూపిస్తా. నా బిర్యానీ తిన్నాక మీరంతా నా కాళ్ళ మీద పడి రెసిపీ అడుగుతారు. అలా గొప్పలు చెప్పి చిచ్చుకాకి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లిపోయింది. మధ్యాహ్నం చిచ్చుకాకి వంటింట్లో పెద్ద హడావడి జరుగుతుంది. పొయ్యి మీద ఒక పెద్ద మట్టి బిర్యానీ గిన్నె ఉంది. చిచ్చుకాకి గరిట తిప్పుతోంది. పక్కన ఆమె కొడుకు చిన్నుకాకి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉండగా భయంగా చూస్తున్నాడు. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? కిచెన్ ఏంటి ఇలా పొగలు కక్కుతోంది? బాస్మతి రైస్ లో ఏకంగా 2 కిలోల ఆవకాయ పచ్చడి కుమ్మరించావు. ఆ కలర్ ఏంటి? ఎర్రగా రక్తంలాగా ఉంది. చూస్తుంటేనే నాకు కళ్ళు మండుతున్నాయి. సైలెంట్ గా ఉండరా చిన్నగా. దీన్నే రెడ్ హాట్ ఆవకాయ బిర్యానీ అంటారు. నేను యూట్యూబ్ లో చూసి నా సొంత టాలెంట్ ని కొంచెం ఎక్స్ట్రా మిక్స్ చేశాను. వాళ్ళొక స్పూన్ ఆవకాయ వేయమన్నారు. నేను టేస్ట్ అదిరిపోవాలని ఏకంగా జాడి మొత్తం వేసేశాను. ఈ కలర్ చూస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే. చిన్నుకాకి దగ్గుతూ, మమ్మీ మమ్మీ టెంప్ట్ అవ్వడమేమో కానీ ఆ వాసన పీలిస్తేనే నా గొంతులో ఎవరో నిప్పులు పోసినట్టుంది. నువ్వు అందులో ఇంకా కారం ఎందుకు వేస్తున్నావు మమ్మీ? ఆవకాయలో ఆల్రెడీ కారం ఉంటుంది కదా. నీకేం తెలుసురా, ఇది బిర్యానీ. ఇందులో బిర్యానీ మసాలా, గరం మసాలా, ఇంకో 1/2 కిలో గుంటూరు కారం వేస్తే గానీ ఆ పచ్చడికి సరైన మ్యాచ్ రాదు. ఇదంతా కస్టమర్ల సారీ మన చుట్టాల ఫీడ్బ్యాక్ కోసం. వాళ్ళు తిన్నాక ఆ మజా చూడు ఎలా ఉంటుందో.
నాకు తెలుసు మమ్మీ, వాళ్ళు తిన్నాక మజా కాదు, హాస్పిటల్లోని బెడ్ వెతుక్కుంటారు. నేను మాత్రం ఈ బిర్యానీ ముట్టను. నాకు బయట నుండి సమోసా తెప్పించుకుంటాను. నోర పోసుకొని ఆ మూత పెట్టరా, దమ్ బయటకు పోకూడదు. ఆవకాయ ఫ్లేవర్ బియ్యం గింజ గింజకి పట్టాలి. మధ్యాహ్నం 2 గంటలు. తుని, చోటు, బుజ్జి పిచ్చుక, పన్ను, మహిగ్రద్ద, లూసి పావురం అందరూ చిచ్చుకాకి ఇంట్లో డైనింగ్ టేబుల్ చుట్టూ భోజనానికి కూర్చున్నారు. అందరికీ ఆకలి దంచేస్తుంది. చిచ్చుకాకి ఒక పెద్ద సిల్వర్ ప్లేట్ తీసుకుని స్టైల్గా మూత తీసింది. క్షణంలో ఆ గదంతా ఘాటైన ఎర్రటి పొగ అలుముకుంది. లూసి పావురం కళ్ళు తుడుచుకుంటూ, అమ్మో చిచ్చు, ఈ వాసనేంటి? బాష్పవాయువు వదిలినట్టుంది. నా కళ్ళలో నుండి నీళ్ళొస్తున్నాయి. అదే లోసి, నా వంటలోని మ్యాజిక్. వాసనకి నీళ్ళొస్తే తింటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. రండి, మీ ప్లేట్ల ముందుకు జరపండి. అందరి ప్లేట్లలో చిచ్చుకాకి వేడివేడిగా ఎర్రటి ఆవకాయ బిర్యానీ వడ్డించింది. ఆ అన్నం మొత్తం కుంకుమ పూసినట్లు ఎర్రగా ఉంది. అందులో బిర్యానీ ఆకులకి బదులు మామిడికాయ టెంకలు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. మహీగ్రద్ద ప్లేట్ని అనుమానంగా చూస్తూ తన కళ్ళద్దాలు తుడుచుకుంటూ, ఏంటి చిచ్చు ఇది? బిర్యానీ అన్నావు, ఎర్రటి మట్టిలాగా ఉంది. ఇందులో ఏమైనా బాంబులు దాచావా? నేను వయసులో ఉన్నదాన్ని. ఇది తింటే నాకు గుండె జబ్బొస్తుందేమోనని భయంగా ఉంది. అయ్యో మహి గారు, అది ఆవకాయ రంగు. భయపడకండి. ఆవకాయలోని నూనె, రైస్లోని నెయ్యి కలిసి ఇలా షైన్ ఇస్తున్నాయి. ఒక్క ముద్ద తిని చూడండి, మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీకు 10 ఏళ్ల వయసు తగ్గిపోతుంది. నాకెందుకో భయంగా ఉందమ్మా. ఆ రైస్ చూస్తుంటే ఎవరో కారం పొడిలో అన్నం కలిపినట్లుంది. నేను తినను. ఊరుకో బుజ్జి, చిచ్చు అంత కష్టపడి వండింది. కనీసం టేస్ట్ చూద్దాం. ఏంటి చిచ్చు, ఇందులో చికెన్ ముక్కలేమీ లేవా? అది నా స్పెషాలిటీతోనే. ఇది 100% ప్యూర్ ఆవకాయ దమ్ బిర్యానీ. ఇందులో చికెన్ కి బదులు నేను లావుపాటి మామిడికాయ ముక్కలు టెంకలో వేశాను. వాటిని కొరుకుతుంటే చికెన్ లెగ్ పీస్ లాగే ఫీలింగ్ వస్తుంది. తినండి, స్టార్ట్ చేయండి. అందరూ భయపడుతూనే ఒక్కో చిన్న ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. మొదటి 2 సెకండ్లు ఎవరికీ ఏమీ అనిపించలేదు. కానీ 3వ సెకండ్లో లూసీ పౌరం ఒక చిన్న ముద్ద నోట్లో పెట్టుకుని నమిలిన వెంటనే ఆమె ముఖం కందిపోయింది. కళ్ళు పెద్దవి చేసింది. అమ్మో, వాటర్ వాటర్! నా గొంతులో ఎవరో యాసిడ్ పోశారు. చిచ్చు, ఇది బిర్యానీ కాదు, ఇది విషం. నా నాలుగు మీద ఎవరో ఇస్త్రీ పెట్టి పెట్టినట్లుంది. ఈ బిర్యానీలో ఉప్పు, కారం, పులుపు అన్ని 10 రెట్లున్నాయి. నేను చచ్చిపోతాను అని అరుస్తూ వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ బాటిల్ ని ఎత్తి తాగేసింది. చోటు చిలుక ఒక ముద్ద మింగి, బాబోయ్ చిచ్చు, నా చెవుల నుండి పొగలొస్తున్నాయి. ఇదేంట్రా బాబు, ఇది బిర్యానీ కాదు, బీపీ తెప్పించే పాషాణం. బిర్యానీ ఆకుకు బదులు మామిడికాయ టెంకలు వేసావేంటి? దీన్ని మనుషులు, సరి పక్షులు కూడా తినవు. నా నోరు మొత్తం కాలిపోయి పొగ్గులా మారింది. మహిగ్రద్ద ముక్కు చీదుకుంటూ, నా కళ్ళ దానికి ఆవిడ పట్టేసింది చిచ్చు. నా వయసు తగ్గిపోవడమేమో గాని నా ఆయుష్ 10 సంవత్సరాలు తగ్గిపోయింది ఒక్క ముద్దకే. నువ్వు కారం డబ్బాలో బియ్యం వేసావా, లేక బియ్యంలో కారం వేసావా? తుని పిచ్చుక చెమటలు కక్కుతూ, నా వల్ల కాదు చిచ్చు. నా కడుపులో అగ్నిపర్వతం బద్దలవుతుంది. దీన్ని తినడం కంటే వారం రోజులు పస్తులుండడం బెటర్. బుజ్జి, నువ్వు తినకి తల్లి, నీకు అల్సర్ వస్తుంది. ముందే పక్కన పెట్టా ప్లేటు. అందరూ తమ ప్లేట్లను పక్కకు నెట్టేశారు. అందరూ నీళ్లు తాగుతూ నాలుకలు బయట పెట్టి గాలి పీల్చుకుంటున్నారు. చిచ్చుకాకి ముఖం మాడిపోయింది. చిచ్చుకాకి కోపంగా ముఖం మార్చుకొని, ఏంటి బాగాలేదా? మీ అందరికి నా ఇంటర్నేషనల్ టేస్ట్ అర్థం కావట్లేదు. మీకెప్పుడు ఆ చద్దన్నం, చప్పటి కూరలే ఇష్టం. ఇది చాలా కాస్ట్లీ ఫుడ్ తెలుసా? దీని వెనక నా బ్రెయిన్ ఎంత ఉందో తెలుసా? సరిగ్గా అప్పుడే డైనింగ్ టేబుల్ చివరి నుండి ఒక ప్లేట్ ఖాళీ అవుతున్న శబ్దం అని వినిపించింది. అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూశారు. అది మన బన్నుగాడు. వాడి ప్లేట్లో ఉన్న అన్నం సగం ఖాళీ అయిపోయింది. వాడి చేతులు, మూతి అంతా ఎర్రగా కారంతో నిండిపోయాయి. ముఖం నిండా చెమటలు పడుతున్నాయి. కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. అయినా సరే వాడు ఏమాత్రం తగ్గకుండా బిర్యానీని కలుపుకొని లొట్టలేసుకుంటూ తింటున్నాడు. అబ్బా సూపర్ ఆంటీ, ఎవరి మాట వెనకండి. ఇది బిర్యానీలకే రారాజు ఆంటీ. అద్భుతం, మహా అద్భుతం. దీన్ని కనిపెట్టినందుకు మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి కళ్ళు తేలేస్తూ, ఒరే పన్నుక, నీకు పిచ్చా లేక నీకు నాలుగే లేదా? అది ఎర్రకారం ముట్టడా? నేనొక్క ముట్ట పంట కింద పడితే నా ప్రాణం పోయింది. నువ్వెలా మింగుతున్నావురా రాక్షసుడా? నీ కడుపు ఏమైనా సిమెంట్ మిక్చరా? నీకు తెలియదు లేకపోతే ఈ ఆవకాయ ఫ్లేవర్ కి ఈ బిర్యానీ ఆకు మసాలా దట్టింపు తగులుతుంటే నా నాలుక సాల్సా డాన్స్ వేస్తుంది. ఆ ఘాటుకి నా చెవుల నుండి పొగలొస్తున్నా సరే ఆపాలనిపించట్లేదు. అంటే నా ప్లేట్ లో ఇంకొంచెం గ్రేవీ వేయండి. చిచ్చుకాకి ఆనందంతో ఎగిరి కంతేసి కన్నీళ్లు తుడుచుకుంటూ, చూసారా
నా టాలెంట్ కి సరైన గుర్తింపు పన్నుగాడే ఇచ్చాడు. వాడికే నిజమైన ఫుడ్ టేస్ట్ తెలుసు. మీరంతా వట్టి బకరాలు. ఒరే పండుగ, ఇదిగో ఈ మొత్తం గిన్నె నీకేరా. నువ్వు నా కష్టాన్ని గుర్తించావురా. ఇదిగో టేకలన్నీ ఏరి నీ ప్లేట్లో వేస్తున్నా, లాగించాయి. చోటు చిలుక తల పట్టుకుని బాధగా, వీడి తిండి తగలయ్యా, కారంతో అయినా చేస్తాడు కానీ ఫుడ్ వదలడు. రేపు వేడి కడుపు నొప్పికి నేను పడాలి పాటలు. పదండి తుని, మనం వెళ్లి ఇంట్లో చద్దన్నం మజ్జిగా తిందాం. నా గొంతు ఇంకా మండుతూనే ఉంది. అందరూ ఆ కారం తట్టుకోలేక బన్నుకాడి రాక్షస భోజనాన్ని చూసి భయపడి ఇళ్లకు వెళ్లిపోయారు. బన్నుకాడు మాత్రం చెమటలు తుడుచుకుంటూ నీళ్లు తాగుతూ ఆవకాయ బిర్యానీ మొత్తం లాగించేశాడు. చిచ్చుకాకి వాడిని చూసి చాలా గర్వంగా ఒక గొప్ప వంటలక్కలా ఫీల్ అయ్యింది. భోజనం పూర్తయింది. బన్నుగాడి కడుపు ఫుట్బాల్లా ఉబ్బిపోయింది. వాడు కదల్లేక సోఫాలో వెనక్కి వాలిపోయాడు. బన్ను చిలుక కడుపు పట్టుకుని రొప్పుతూ, ఆంటీ, సూపర్ ఆంటీ, ఈ జన్మకి ఇది చాలు. పెద్ద తేన్పు, వావ్! కానీ ఆంటీ, నా పొట్టలో ఇప్పుడు బిర్యానీతో పాటు ఒక అగ్నిపర్వతం కూడా ఉంది. నాదొక చిన్న రిక్వెస్టే. ఏంట్రా పండుగ, ఇంకొంచెం వంట పెట్టమంటావా? అమ్మా, ఫుడ్ వద్దా ఆంటీ, కానీ రేపు పొద్దున్న మా ఇంట్లో బాత్రూమ్ మా అమ్మ వాడుకుంటూ బిజీగా ఉంటే నేను పరిగెత్తుకుంటూ మీ ఇంటి బాత్రూమ్కి వస్తానే. దయచేసి నన్ను అలో చేయండి ప్లీజ్. కడుపులో సునామీ స్టార్ట్ అయ్యింది. నాకు అసలు రేపు ఉదయం ఎలా గడుస్తుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఆ మాట వినగానే చిచ్చుకాకి ముఖంలో నవ్వు మాయమై తల బాదుకుంది. వీడి తిండి పిచ్చి వీడిని చంపేలా ఉందే, కానీ నా బాత్రూమ్ ఎందుకురా బాబు అని కంగారు పడింది. ఓరి నీ దరిద్రం తగలయ్యా, నా బాత్రూమ్ ని నాశనం చేస్తావా? ముందు నువ్వు ఇక్కడ నుండి బయలుదేరరా. బన్నుగాడు నడుం పట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు ఆవకాయ బిర్యానీ బన్నుగాడికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక స్పైసీ రాత్రిని మిగిల్చింది.